రైట్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. దీనిపైన వాటి స్పెషల్ డిబేట్లో మనం డిస్కస్ చేద్దాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచారి గారు బీజేపీ నాయకులు, అలాగే మానవతరాయ్ గారు కాంగ్రెస్ నాయకులు, నాగేందర్ గౌడ్ గారు బీఆర్ఎస్ నాయకులు, బండారు రామ్మోహన్ రావు గారు విశ్లేషకులు. నమస్కారం అండి అందరికీ. నమస్కారం. మానవతరాయ్ గారు, ముందు మీతో స్టార్ట్ చేద్దాం. ఏంటి అభివృద్ధి విషయంలో క్రెడిట్ కోసం ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నిజంగానే ఆధిపత్య పోరు కనిపిస్తోంది? ఒక్క నిమిషం. ఓకే నాగేందర్ గారు ఒక్క నిమిషం అండి, మిమ్మల్ని కాదు క్వశ్చన్ అడిగేది, ఒక నిమిషం. మానవతరాయ్ గారు, ఆధిపత్య పోరు కనిపిస్తోంది అని అంటున్నారు, ఎంతవరకు వాస్తవం ఇది? అంటే ఆధిపత్య పోరు ఎవరి మధ్య? మాకేం ఆధిపత్యం లేదండి. సమాఖ్య వ్యవస్థ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు ప్రజలు, కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించారు. కాంగ్రెస్ నాయకుడుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అమాంతం పైకి తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నడిపేందుకు ఆయన అహర్నిశలు కృషి చేస్తున్నారు. గతంలో ముఖ్యమంత్రులు వ్యవహరించని విధంగా కేంద్రం వేరే ప్రభుత్వం అయినప్పటికీ అది భారత ప్రభుత్వం కాబట్టి మంత్రులను కలుస్తున్నారు. మా రాష్ట్రానికి సాయం చేయండి, మా రాష్ట్రానికి మెట్రో ఫేజ్ 2 సహకరించండి, ఔటర్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రోడ్డు సహకరించండి, మూసీ పునరుజ్జీవనానికి సహకరించండి అని చెప్పి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా పోయి బీజేపీ నాయకత్వాన్ని, కేంద్ర మంత్రుల్ని, ప్రధాన మంత్రుల్ని కూడా కలవటం జరుగుతుంది. దాన్ని కాకపోతే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పైన ఒక వివక్షపూరితంగా కనపడుతుంది. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఉన్నాయి. పాలమూరు రంగారెడ్డి నడుస్తుంది, ఎస్ఎల్బిసి నడుస్తుంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ వచ్చినప్పుడు బీజేపీ వాళ్ళు కనీసం మన ప్రాజెక్టులకు జాతీయ హోదా కాదు కదా, నయా పైసా రూపాయి కూడా ఇవ్వలేదు. అట్లయితే మిత్రపక్షాలు ఉన్నటువంటి వాళ్ళ మిత్రపక్షం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏకంగా విశాఖ స్టీల్ కు 3,500 కోట్లు, అదే విధంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి పూర్తి కావడానికి దానికి ఒక 4,000 కోట్లు, ఈ విధంగా వాళ్లకు రాష్ట్ర పన్నుల్లో అంటే కేంద్రానికి చెల్లించిన పన్నుల్లో వాళ్ళకు వచ్చే వాటాలు సుమారు 55,000 కోట్లు, తెలంగాణకు పోసి మరి అంటే మొత్తం కూడా తగ్గించి 27,000 కోట్ల రూపాయలు మాత్రం ఈ బడ్జెట్ లో ఇవ్వటం జరిగింది. ఇది అన్యాయం అంటున్నా. వాస్తవంగా చూసుకుంటే ఉత్తరప్రదేశ్ కి అంటే ఆర్థిక సంఘం నిధులు కేటాయించడంలో భారత ప్రభుత్వం రాష్ట్రాలకు నిధులు కేటాయింపులో ఉత్తరప్రదేశ్ కి 17% పోతే, అదేవిధంగా బీహార్ కు 10% పోతుంది, ఒక్క తెలంగాణకే 2.1% రావడం జరుగుతుంది. ఈ వివక్ష ఉన్నది కాబట్టి దాన్ని పటాపంచలు చేయాలి. ఎలక్షన్ల వరకు మేము ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన, ఎన్నికల వరకే అండి రాజకీయాలు. ఎన్నికలైన తర్వాత అందరం కూడా ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం కాదు, ప్రజల కోసం అందరం కూడా పనిచేయాలి, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేయాలి. అయితే రాష్ట్రంలో 2 కేంద్ర మంత్రుల నుండి కూడా తెలంగాణకు నయా పైసా నిధులు రావు. మొన్న వరదలు వచ్చినాయి, ఖమ్మం గానీ ఘోరంగా కొట్టుకుపోవడం జరిగింది. అప్పుడు కేంద్ర మంత్రులు హెలికాప్టర్ లో పర్యటించి మొత్తం వరద అంచనా వేశారు, ఎంత నష్టం జరిగిందని నష్టపరిహారం అని చెప్పి 10,000 కోట్లు అంచనా వేశారు. తీరా వారు ఇచ్చింది ఎంత? ముష్టి వేసినట్టు 400 కోట్లు ముష్టి విసిరినట్టు విసిరేశారు. ఇట్లా ఈ విధంగా అన్యాయం చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అసలు ఎప్పుడో ఫీజిబిలిటీ ఉందని చెప్పి 2008 సంవత్సరానికి పూర్వమే 100 ఏళ్లకు సరిపోయినటువంటి నాణ్యమైనటువంటి ముడి సరుకు ఉన్నదని చెప్పేసి తేలిస్తే విభిన్న చట్టంలో కూడా ప్రత్యక్షంగా పేర్కొంటే దాని నిర్లక్ష్యం. విశాఖ స్టీల్ గీయటం అంటే గుజరాత్ లోని ఉక్కు ఫ్యాక్టరీ కోసం అంటే ఛత్తీస్గఢ్ గనులను దానికి కేటాయించారు. ఇట్లా ఎంత దారుణం! ఛత్తీస్గఢ్ తెలంగాణ ఒకవేళ అక్కడ ఫీజిబిలిటీ లేకపోతే బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని పెట్టి ఆ ఛత్తీస్గఢ్ గనులను ఇక్కడ దీనికి కేటాయించవచ్చు కదా ముడి సరుకు. అట్లా కాదు, వాళ్ళకి ఉద్దేశం ఏంటంటే గుజరాత్ పోవాలా అంటే తెలంగాణ అభివృద్ధి చెందడం ఏ మాత్రం కూడా ఇష్టం లేదు అనేది స్పష్టంగా ఏది ఎక్కడ చెప్తారు? మేము రోడ్లకు ఇచ్చినాం, జాతీయ రహదారులకు ఇచ్చినాం, రైల్వేలు ఇచ్చినాం అంటే అవి ఎప్పుడు కూడా రైల్వేలు రోడ్లు అనేది కూడా నిరంతరం జరిగే ప్రక్రియ. అది దానికి కేటాయించిన అరకూర నిధులు అనేది అది లెక్కలోకి రావు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నట్టుగా బీజేపీ తెలంగాణపై చిన్న చూపు చూస్తోంది. తెలంగాణకు రావాల్సినటువంటి నిధులు కానీ ప్రాజెక్టులు కానీ కేవలం క్రెడిట్ కోసం, ఎక్కడ రేవంత్ రెడ్డికి క్రెడిట్ వస్తుంది అనేటువంటి దృష్టిలో పెట్టుకుని అన్యాయం చేస్తోంది అని రేవంత్ రెడ్డి అంటున్నారు. అలాగే ఏడాది కాలంగా ప్రాజెక్టులు ప్రతిపాదనలు తప్ప ఒకటి కూడా పూర్తయినటువంటిది లేదు. దీనికి ఎవరు కారణం అని అంటే కిషన్ రెడ్డిని చూపిస్తున్నారు. కిషన్ రెడ్డిని సైంధవుడు అని కూడా ఆయన సంబోధించారు. మరి మిగతా ఇంకా 4 ఏళ్ళు ఉంది వాళ్ళ పాలన. ఈ 4 ఏళ్లలో మరి తెలంగాణ పరిస్థితి ఏంటి? ఒక ప్రాజెక్ట్ అయినా వస్తుందంటారా ఈ రకంగా అడ్డుకుంటే? వాళ్ళు సహకరిస్తే వాళ్ళకే మంచిదండి. ఇప్పుడు మొత్తం తెలంగాణలో వివిధ ప్రాజెక్ట్ మెట్రో కానివ్వండి, మూసీ కానివ్వండి, రీజనల్ రింగ్ రోడ్ కానివ్వండి,
పలు రకాల అభివృద్ధి ప్రాజెక్టుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని 1,66,000 కోట్లు అడుగుతుంది. ఉమ్, కనీసం అందులో ఎంతో కొంత సాయం చేయాలి కదా. అట్లాంటి మరి బెంగళూరు మెట్రోకి ఫేజ్ 2 ఫేజ్ 3 ఫేజ్ 2 సహకరించారు 14,000 కోట్లు. చెన్నై ఫేజ్ 3 మెట్రోకి అక్కడ కోట్లాది రూపాయలు కేటాయించారు. కిషన్ మంత్రి గారు కేంద్ర మంత్రిగా ఉండిన దగ్గర నుంచి కూడా తెలంగాణలో మెట్రో ఏ ప్రాజెక్టు కూడా ఆర్థిక సహకారం లేదు కేంద్ర ప్రభుత్వం నుంచి. ఏమిటన్నట్టు ఇది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆవేదనలో బాధలో నిజంగానే కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నట్టు ఉంది. మనోహర్ ఖట్టర్ గారు ఆయన కేంద్ర మంత్రి, ఆయన పట్టణాభివృద్ధి శాఖ మంత్రి, ఆయన ఒకసారి హైదరాబాద్ వచ్చినప్పుడు కలిసినప్పుడు కూడా సవివరంగా వివరించారు. దానికి కిషన్ రెడ్డి గారు అడ్డుపడే ప్రయత్నాలు జరుగుతున్నాయి అని చెప్పి స్పష్టంగా ఏది ఏమైనప్పటికీ రాష్ట్రాలపై అంటే ఆ పార్టీ అధికారం లేనటువంటి మిత్రపక్షాలు లేనటువంటి ప్రభుత్వాలుంటే వివక్ష లేకుండా నిస్వార్థంగా కేంద్ర ప్రభుత్వం అనేది అన్ని రాష్ట్రాలను సమానంగా అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉన్నది. అందుకే ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. అందుకే కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్న బండి సంజయ్ గారు ఉండి కూడా మనకి గత బడ్జెట్ లో ఏం లేదా, ఈ బడ్జెట్ లో ఏం లేదా. గిరిజన యూనివర్సిటీ అక్కడ తరగతులు ప్రారంభమైతే ఇక్కడ ఇంకా అతి లేదు గతి లేదు తెలంగాణలో విభజన చట్టంలో ఉన్నవి. కాబట్టి వారిని అదే అడుగుతున్నాం మేము. కాబట్టి ఇందులో ఇంకోటి ఏం కాదు, ఇంకోటి కాదు, ఎన్నికలు కాదు, ఇప్పుడు ఎన్నికలు లేవు, ఏం లేవు. కాకపోతే ఏంటంటే ఈ విధంగా సమైక్య ప్రభుత్వంలో సానుకూలంగా వెళ్లి వినతుల ద్వారా వినతి పత్రాలు ఇచ్చారు కదా, డీటెయిల్డ్ ప్రతి దానికి కూడా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా సమర్పించారు. ఇంకా సమర్పించిన తర్వాత కూడా ఏదో ఒక ప్రాజెక్ట్ చేయాలి కదా. ఒక మెట్రో ఫేజ్ కా, లేకుంటే మూసీ పునరుజ్జీవనానికా, లేకపోతే ఇంకో ప్రాజెక్ట్ కా, రీజనల్ రింగ్ రోడ్ కా, ఎక్కడో ఒక చాట కూడా మేము ఉన్నాం, మేము సహకరిస్తాం, ఇది మా వాటా అని చెప్పుకోండి. మీరు చెప్పుకోండి, తెలంగాణ ప్రజలే మీ సేవలను గుర్తిస్తారు. కాంగ్రెస్ కి ఏం పేరక్కర్లే. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో మీ పాత్ర కూడా ఉంటుంది కదా రైట్ రాష్ట్రంలో. అందుకోసం రేవంత్ రెడ్డి గారు ఈ విధంగా వారిని లేఖ కూడా రాశారు. వివరాలతో కూడినటువంటి లేఖ కిషన్ రెడ్డి గారు కూడా రాయటం జరిగింది. అయినా కానీ ఎటువంటి స్పందన లేదు. రైట్.